ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కనకరత్నం చిక్కారు. డీఈ బదిలీ విషయంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, డీని బదిలీ చేసేందుకు 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ కనకరత్నం ఏసీబీకి పట్టుబడ్డారు. కొద్దిసేపు క్రితం ఆయన కార్యాలయంలో ఎర్రమంజిలో ఉన్నటువంటి కార్యాలయంలో అతని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఈ ఏసీబీ ట్రాప్ చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా మరికొన్ని పక్కన ఉన్నటువంటి మరొక ఆయన పెషీలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ ఉంది ఇతను పట్టుబడ్డం సో కలకలం రేపింది. నిన్న రీసెంట్గా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఈఎన్సీ పట్టుబడ్డం, వరుసగా ఈ ఏసీబీ దాడులు అవినీతి అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈయన కొద్ది రోజుల క్రితం పదవీ విరమణ పొందగా మరొకసారి ఆయన ఎక్స్టెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సో 50,000 లంచం తీసుకుంటూ డీఈ బదిలీ విషయంలో ఆయన లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల తర్వాత పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ ఏసీబీ అధికారులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు ఏసీబీ అధికారులు కూడా అతని ఆదాయానికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు ఏమైనా కూడబెట్టారనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాప్ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డబ్బులు స్వీకరించినట్లుగా ఏసీబీకి సమాచారం అందింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. దీంతోపాటు అతని నివాసంలో కూడా ఈ ట్రాప్ కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించిన తర్వాత ఆయన నివాసంలో కూడా సోదాలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈఎన్సీకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ట్రాప్ కేసులో అతను అరెస్ట్ చేసిన తర్వాత మరొక టీం ఇతని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ సోదాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కనకరత్నం కార్యాలయంలో ఇంకా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి అందే అవకాశం ఉంది. సో ఈ సోదాల అనంతరం ఆయన నివాసంలో కూడా సోదాలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. కావ్య, ఓటు